వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఇంటర్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ చేసి సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక చూస్తే మనకు ఇంటర్ ఎగ్జామ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో 103 కేంద్రాల్లో మనకైతే ఇంటర్ పరీక్ష అయితే కండక్ట్ చేయనున్నారు. సో మార్చి 1 నుంచి 20 తేదీ వరకు అయితే ఇంటర్మీడియట్ అయితే మనకు థియరీ పరీక్షలు అయితే నిర్వహించున్నారు. సో మనకు జిల్లాల్లోని 103 పరీక్ష కేంద్రాల్లో మనకు 80,000 మంది విద్యార్థులు అయితే హాజరు కానున్నారు. సో అలాగే మనకు మొదటి సంవత్సరం 41,000 మంది, అలాగే ద్వితీయ సంవత్సరం 39,000 మంది ఉన్నారని మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకు టోటల్‌గాను ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే మనకు పకడ్బందీగా అయితే నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలు మనకైతే ఉంటాయన్నమాట. ఆర్టీసీ మనకు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. అలాగే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ సో స్క్వాడ్లతో సహా మనకు అందరూ ఉన్నారు. అలాగే ప్రశ్న పత్రాలను ఆ యొక్క కేంద్రాలు తరలిస్తున్నట్లయితే మనకు చెప్పడం జరిగింది. 27 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. వొకేషనల్ జనరల్ ప్రయోగ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారనమాట. సో ఇంటర్ సంబంధించిన అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఉదయం మనకు 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఈ నెల 5 నుంచి అయితే మనకు 20 తేదీ వరకు అయితే 127 కేంద్రాలు మనకు వొకేషనల్ జనరల్ సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.